నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగే ఉన్నది. Thy word is a lamp unto my feet and a light unto my path. దయచేసి కూర్చోండి. దీని వాక్యం చదువుకుని దీని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం. మంచి నేలను ఎత్తబడిన వాడు వాక్యం విని గ్రహించేవాడు, అట్టివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును అనేను. మరి దేవుడు మనకు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. దీనికి ఎందుకు మీనింగ్ చెప్పాడంటే, ముందుగా ఆయన ఉపమానం ఏం చెప్పాడు? 8వ వచనం చూడండి. 8వ వచనం, కొన్ని మంచి నెలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించాను. చెవులు గలవాడు వీరుడుగా కానీ చెప్పాను. మనందరూ కూడా ఇప్పుడు రోజు యేసు చెప్పినటువంటి మాటల్ని మనం వినడానికి మనం వచ్చినాం. దేవుడు మనందరికి చెవులు ఇచ్చాడు. ఎందుకమ్మా? దేవుని వాక్యం వినడానికి. దేవుని యొక్క మహాకృప చేత దేవుని మీద రప్పించి దేవుడు మనతోటి మాట్లాడుతున్నారు. ఇత్తువాని ఉపమానం గురించి మనం గతించిన 3 వారాలు కొన్ని నేర్చుకున్నాం. మొట్టమొదటిగా విత్తనాలు ఎక్కడ పడ్డాయమ్మా? ఎక్కడ పడ్డాయి? గట్టిగా త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన పడగానే ఏమొచ్చినాయి? పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని. రెండవది ఎక్కడ పడ్డాయి? రాతి నేల. అక్కడ మొన్న లేదు కాబట్టి వెంటనే మొలిచినాయి కానీ చచ్చిపోయినాయి ఎండ కాగానే. పోయిన వారం ఏం చూసినాం? 3వ విత్తనాలు ఎక్కడ పడ్డాయమ్మా? ముండ్ల పొదలు. అవి కూడా ఎదిగినాయి కానీ ముండ్ల పొదలు ఎదిగి వాటిని ఏం చేసి అణిచివేసాయి కాబట్టి ఫలించలేదు. ఇంకేం మిగిలినాయి? ఇంకెన్నే మిగిలినాయి. అన్నీ వేసేస్తే ఆఖరి ఏం మిగులుతాయమ్మా? కొన్నే మిగులుతాయి. ఆ కొన్నే తీసుకొచ్చి మంచి నెల పడ వేసాడంట. అమ్మా ఏమన్నాడు చూడండి ప్రభు అక్కడ. ఆరోచన చూడండి. 7వ వచనం, కొన్ని ముండ్ల పొదలో పడిన ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించాను అన్నాడు. ఇప్పుడు 23వ వచనం ఏమన్నాడు ఆయన? మంచి నేలను ఎత్తబడిన వాడు వాక్యం విని గ్రహించేవాడు, అట్టి వారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించున్నాడు. ఆయన విత్తవాడు వెళ్ళినప్పుడు చల్లుకుంటూ వెళ్తున్నాడు. ఓకే, వెళ్తున్నప్పుడు ఒక కార్యం జరిగింది. అక్కడ విత్తనాలు విత్తడం లేదు. అక్కడ విత్తడానికి వెళ్ళాడు కానీ కొన్ని ఎక్కడ పడ్డాయేమో? రాతి నేలను పడ్డాయి. త్రోవ పక్కన కొన్ని పడ్డాయి. ముండ్ల పొదలో కొన్ని పడ్డాయి. తర్వాత కొన్ని ఎక్కడ పడ్డాయి. ఆయన ఉద్దేశం ఏంటి? ఒక విత్తువాడు, ఒక వ్యవసాయుడు ఎందుకు విత్తుతాడమ్మా విత్తనాల్ని? చక్కగా ఫలించడానికి కదా. ఆ త్రోవ పక్కన పడిన ఫలించలేదు, రాతి నేలలో పడి ఫలించలేదు, ముండ్ల పొదలో పడి ఫలించలేదు. ఏది ఫలించినాయంట? మంచి నేలను పడిన విత్తనాలు ఫలించి ఎలా ఫలించే? పైగా 100 fold 100 రెండవది 60 fold 60 మూడవది 30 fold 30 ఫలించినాయి. ఓకే, అంటే మంచి నేలల్లో పడితేనే కదా విత్తనాలు చేయలేదు చక్కగా ఫలించేది. మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం? త్రోవ పక్కన పడిన వారు ఉన్నామా? నేర్చుకున్నాం మొదటిసారి. రెండవది రాతి నేల పడిన రాతి హృదయాలు కలిగి ఉన్నామా? నేర్చుకున్నాం. ముండ్ల పొదలు మనలో ఉన్నాయా? గచ్చ పొదలు నేర్చుకున్నాం. ఈరోజు మనం ఎలా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నారు. ఎలా ఉండాలి? మంచి నేలను పడిన విత్తనం వలె ఉండాలి. అప్పుడు ఆయన మొలిపిస్తాడు. చక్కగా 100 60 30 మనం ఫలిస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి మంచి నేల అంటే ఏమిటి? ఎప్పుడు మనం ఫలించగలుగుతాం? మనలో ఉన్నవన్నీ చూసాం. త్రోవ పక్కన ఎలా ఉన్నాం? పడినవారు ఎవరు ఎలా ఉన్నాం? రాతి నేల హృదయాలు ఎలా ఉన్నాయి? ముండ్ల పొదలు నేర్చుకున్నాం. మరి ఈరోజు మంచి హృదయం గురించి, మంచి నేల అనేటువంటి హృదయం గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, ఇప్పుడు మనము దేవుడు మనం సృష్టించినాడు కదమ్మా. దేవుడు మనం ఎందుకు సృష్టించాడు తెలుసా? ఎవరైనా చెప్తారా? దేవుడు మనం రక్షించినాడు. ప్రభు వచ్చి రాజ్యాలను మొదలుపెట్టుకొని ఈ లోకంలో వచ్చేదాన్ని రక్తాన్ని కార్చినాడు. కారణం ఏంటి? ఎందుకని కార్యం చేసినాడు? నేర్చుకోవాలి. ముందుగా రోమిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం చూడండి. రోమన్స్ 7. రోమిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను చూడండి. 7:4 రోమన్స్ 7:4. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఏం చేయాలంట? ఫలము ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తుని వేరొకని చేరుటకి వీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. యేసు మృతుడై ఉన్నాడు. ఈ లోకంలో రక్తం కార్చాడు. ఎందుకోసమా? మనము ఎవరి కోసం ఫలించాలనంట? దేవుని కొరకు మనం ఫలాలు ఫలించాలి.
కానీ ఈ లోకంలో ప్రతి మనిషి 99% మంది, కానీ కనీసం 95% మంది ఎవరి కోసం ఫలిస్తారు తెలుసమ్మా? తమ కొరకు తామే ఫలిస్తారు. తమ భర్తల కొరకు, తమ భార్యల కొరకు, తమ బిడ్డల కొరకు, ఈ లోకం కొరకు ఫలించేవారు ఉన్నారు ఈ లోకంలో. కానీ దేవుని కొరకు ఫలించేవారు చాలా కొద్ది మందే. ఆ మంచి నేలను పడిన వారు మాత్రమే ఇలాగూ దేవుని కొరకు ఫలించగలుగుతారు. అంటే దేవుని యొక్క ఉద్దేశం యేసుక్రీస్తుని పంపించి నీ కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టడానికి గల కారణం ఏమిటి? నీవు నేను దేవుని కొరకు ఫలించాలి. ఆ 100 30 60 ఎలా ఫలించే విత్తనాలు నీవు ఎవరి కోసం ఫలించాలి? దేవుని కొరకు ఫలించాలని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఓకే, దేవుని హృదయంలో ఏముందో నేర్చుకుందాం. నేల అంటే ఏంటమ్మా? హృదయం కదా. ముందు దేవుని యొక్క హృదయంలో యేసు హృదయంలో ఏముందో నేర్చుకుంటే అప్పుడు మనకు మన హృదయాలు బాగా అర్థమవుతాయి. ఆయన ఉద్దేశం ఏంటి? యేసుని లోకం పంపించడం ద్వారా దేవుని ఫలించాలని. ఇప్పుడు దేవుని హృదయంలో మానవులు సృష్టించాడు కదా. ఎందుకు సృష్టించాడు ఆయన? ఏ ఉద్దేశంతో సృష్టించాడు? ఆ హృదయంలో ఏమున్నది? ఆరిజిన్ ఏమిటి నేర్చుకుందాం. ఆది కాండం 1వ అధ్యాయం తీయండి. దేవుని యొక్క హృదయంలో ఏముంది చూద్దాం. ఆది కాండము 1వ అధ్యాయం. దేవుడు ఆదము అవల్ని సృష్టించిన తర్వాత వారు ఏమన్నాడు చూడండి, 22వ వచనం. దేవుడు మీరు ఏం చేయాలమ్మా? ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములో నిండి అనియు జలంలో నిండి ఉండి అనియు పక్షుల భూమి మీద విస్తరించగాక అనియు వాటిని ఆశ్రయించను అస్తమైన ఉదయం కలుగాక. ఈ 6 రోజుల సృష్టికరణ మనం చూస్తే సమస్తాన్ని ఎందుకు సృష్టించాడమ్మా? దేవుడు ఎందుకోసం సృష్టించాడు? అన్ని దేవుని కొరకు ఫలించాలనే. ఇప్పుడు అలాగే మరి ఆదమావలు కూడా మరి ఏం చేశాడమ్మా? ఆయన ఎందుకు సృష్టించాడు? వారు కూడా దేవుని కొరకు ఫలించాలనే కదా దేవుడు నరునికి ఏమైనా ఆజ్ఞాపించాడమ్మా? 28వ వచనం 28 ఆది కాండం 1:28. దేవుడు వారిని ఏం చేశాడమ్మా? ఆశీర్వదించను. ఎట్లనగా తర్వాత ఏం చేయాలి? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోపరుచుకున్నాడు. సముద్రము చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. మొట్టమొదటిగా ఆదమావలను సృష్టించక సృష్టించాడు. ఆకాశము భూమి సముద్రంలో ఏం చెప్పడం? వాటిని ఫలించండి. సముద్రంలో చేపలు చెప్పి ఫలించండి. ఫలించాలి లేదా? చెట్లు చెప్పాడు ఫలించండి. ఫలించాలి లేదా? ఆఖరి ఆదమాలతో అంటాడు మీరు కూడా ఫలించండి. ఇద్దరే ఉన్నారు, మీరు ఫలించండి. ఫలించి ఏం చేయాలి? మీ ఇద్దరు ఈ భూమిని నిండించండి. మీ ఇద్దరి ద్వారా భూమి అంతా కూడా నిండిపోవాలి. ఇద్దరుంటే నిండిపోతుందా? ఫలిస్తేనే కదా. ఫలించాలి, రెండవది విస్తరించాలి, భూమి నిండించని చెప్పినప్పుడు దేవుడు ఆ కార్యాన్ని బట్టి ఈరోజు ఎంతమంది టుడే పాపులేషన్ అంతా వరల్డ్ పాపులేషన్ 800 crores. ఇంతమంది ఎందుకు వచ్చాం? ఇద్దరిలో నుంచి 800 crores ఇప్పుడు. మరి అప్పటి నుంచి ఇప్పుడు చూసి ఎన్ని కోట్లు? ఇవన్నీ దేవుని యొక్క ఉద్దేశము. ఫలించమని దేవుడు చెప్పాడు కాబట్టి ఇద్దరు భార్య భర్తలు, ఒక పురుషుడు స్త్రీని వివాహం చేస్తున్నప్పుడు ఇద్దరుగానే ఉంటారా? ఫలిస్తారు కదా. అది కూడా ప్రార్థన చేస్తాం మనం ఫలించమని. దేవుని ఉద్దేశం కూడా హృదయం ఏంటమ్మా? మనం ఫలించాలని. అది శరీర సంబంధమైనది. ఒక విత్తనం ఫలించడం 30 దంతలు 60 దంతలు 100 ఫలించడం శరీర సంబంధమైనది. అలాగే మనం కూడా ఇద్దరున్న వాళ్ళు నలుగురు అయితే అది కూడా శరీర సంబంధమైనది. అలాగే ఆత్మ సంబంధం కూడా దేవుని కొరకు మనం ఏం చేయాలమ్మా? ఫలించాలి. ఇది దేవుడి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆశ. ఆ తర్వాత ఏం జరిగింది? ఫలించారు, బాగానే ఉంది. కానీ అందరిలో మంచి నేల లేవు. ఎందుకని? అది వీళ్ళిద్దరిలో మంచి నేల కాదు. ఆదమ నేలే మంచిది కాదు. ఇంకేమొస్తాయి? విస్తరిస్తే ఫలిస్తే ఏం ప్రయోజనం? అందుకని అందరూ పాపం చేశారు. దేవుడు ఒకరోజు చూశాడు పైనుంచి, భూమి అంతా ఏమైపోయిందమ్మా? భూమి నిండించడానికి నిండిపోయింది. కానీ భూమి మాత్రం నిండిపోయి ఎలా ఉంది? చెడిపోయింది. అప్పుడు అన్నాడు, మంచి నేల ఉన్నవారు 80 ఉన్నారు అక్కడ. ఎవరమ్మా? నోహు, అతని భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు. వారితో చెప్పాడు, మీరు మాత్రమే మంచి నేలలో పడిన విత్తనం వలే నీతిమంతులు ఉన్నారు. మిమ్మల్ని నేను రక్షిస్తా, ఈ లోకాన్ని తుడిచిపెట్టేస్తా అని ఆకాశం నుండి ఏం చేశాడమ్మా? ప్రళయం తప్పించాడు, మొత్తం తుడిచిపెట్టేశాడు. నీళ్లు తగ్గిపోయి వాళ్ళ నుంచి బయటకు వచ్చారు. వచ్చినప్పుడు నోహుతో దేవుడు ఏమన్నాడు చూడండి. ఇదే ఆది కాండము 9వ అధ్యాయం 9 ఆది కాండము 9 మొదటి వచనం. మరియు దేవుడు నోవహును అతని కుమారులను మళ్ళీ ఆశీర్వదించి ఏమన్నాడమ్మా? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా ఆదమావలను సృష్టించి వారిని ఆశ్రయించాడు. వారు ఫలించారు. కానీ మంచి నేల పడిన విత్తనాలు వాళ్ళు లేరు, తుడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఎంతమంది మిగిలారు? ఇప్పుడు ఓన్లీ 8 members మిగిలారు. ఆ 8 members లో
మరి ఫలాన్ని ఇచ్చేవారు ఎంతమంది? మళ్ళీ ముగ్గురు కుమారులు కదా, ముగ్గురు కోడంటారు. ఆయన ముసలివాడు అయిపోయాడు. ఈ ముగ్గురి ద్వారా మళ్ళీ దేవుడు ఫలించమని చెప్పినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి జనాంగం అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ముగ్గురు కుమారులు, నోవ కుమారులను బట్టి వచ్చింది ఈ యొక్క ప్రపంచంలో జనాభా అంతా కూడా. అప్పటి వరకు ఆదమల నుంచి వచ్చినటువంటి జనాభా వచ్చింది, అప్పటి వరకు నాశనం అయిపోయారు. ఇప్పుడు వారి నుంచి అని మరి ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ యొక్క నోవ బిడ్డలు కూడా అక్కడి నుంచి వచ్చారు, ఆదాము నుంచే కదా. అంటే ఆదాము సంతానం కూడా దేవుడు ఆశ్రయించాడు. ఓకే, అలా ఆశ్రయించాడు. అలాగే ఇప్పుడు తర్వాత ఏమైంది? ఈ యొక్క ముగ్గురు నుంచి వచ్చారు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు వచ్చారు. యాకోబును కూడా దేవుడు దీవించాడు. యాకోబు నుంచి 12 గోత్రాలు వచ్చాయి. యాకోబును ఎలా దీవించాడు దేవుడు చూడండి. ఇప్పుడు అదే ఆదికాండము 35వ అధ్యాయం. ఆదికాండము 35వ అధ్యాయం. ఆదికాండము 35:11 వచనం. యాకోబు దేవుడు ఏమన్నాడు చూడండి. అతను మరి తిరిగి వస్తున్నప్పుడు భార్య బిడ్డలు తీసుకుని వస్తున్నప్పుడు జరిగిన సంగతి. మరియు దేవుడు చెప్పమ్మా, నేను సర్వశక్తి గల దేవుడను. ఏమన్నాడు తర్వాత? నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహం నీ వల్ల కలుగును, రాజులు నీ గర్భవాసమున పుట్టిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు యాకోబును దీవించాడు కాబట్టే అతని గర్భంలోంచి 12 గోత్రాలు వచ్చాయి. ఫలించమని చెప్పాడు కాబట్టే 12 గోత్రాలు వచ్చి ఈ 12 గోత్రాల వారే ఇప్పుడు ఇజ్రాయేలీ సంతానం అంతా. యూదులను కానీ ఇజ్రాయేలీ సంతానం 12 గోత్రాల వారు ఎవరమ్మా? అక్కడి నుంచి వచ్చిన వారే. దేవుడు యాకోబు గర్భాన్ని ఆశ్రయించాడు కాబట్టి 12 గోత్రాల ద్వారా వచ్చి ఈ రోజు కూడా ప్రపంచంలో నలుమూలలు ఉన్నారు ఇజ్రాయేలీలు. అదే గర్భంలో నుంచి ఎవరు వచ్చారమ్మా? యేసుక్రీస్తు వచ్చాడు. యాకోబు 12 కుమారులు యోధా ఉన్నాడు. యోధాల నుంచి ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. ఆ దావీదు వంశంలో పుట్టినవాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు దేవుని హృదయం ఏముందమ్మా? మనం దేవుని కొరకు ఫలించాలి. అది శరీర సంబంధం కానీ ఆత్మ సంబంధం కానీ. మన కొరకు కాదు. ఎవరి కోసం ఫలించాలి? దేవుని కొరకు ఫలించాలి. అలా ఫలిస్తే ఏమవుతుంది? యోహాను సువార్త చేయండి. మరి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ఏమన్నా చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. 8వ వచనం చదువుతున్నాను చూడండి. అందరూ తీయండి. యోహాను 15:8. మీరు బహుగా ఫలించడం, మామూలు ఫలం కాదు, 100 ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా మళ్ళీ చదువుతున్నా చూడండి. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం బహుగా ఫలిస్తే ఎవరికంటే మహిమ? దేవునికి మహిమ. నా కొరకు నేను ఫలిస్తే ఎవరికి మహిమ? నాకు మహిమ రాదు. ఏదో కొంచెం 2 రోజులు సంతోషంగా ఉంటానేమో నా గురించి నేను ఫలిస్తే. కానీ దేవుని కొరకు నేను ఫలించినప్పుడు దేవునికి ఏం కలుగుతుందమ్మా? మహిమ కలుగుతుంది. తద్వారా ఆశీర్వాదం కూడా దేవుని దగ్గర నుంచి నాకు వస్తాయి. ఇప్పుడు చెప్పండి, ఎవరి కోసం ఫలిద్దాం? నువ్వు ఉద్యోగం చేసినా, నీ ఆస్తుపాస్తులు ఉన్నా, ఏం పని చేసినా, చిన్న పని పెద్ద పని ఏం చేసినా ఎవరి కొరకు చేయాలా? దేవుని కొరకు చేస్తే అటు దేవుడు మహిమపరుస్తాడు, నువ్వు చేసిన పనులు దేవుడు దీవిస్తాడు. అది పొలంలో పంట కానీ, నీ పనుల్లో కానీ, ఉద్యోగంలో కానీ, ఎక్కడ కానీ నువ్వు ఎవరి కొరకు ఫలిస్తున్నావు? ఈరోజు దేవుడు నన్ను అడుగుతున్నాడు. నీకోసం ఫలిస్తున్నావా? అలాగే ఉంటావు. నాకు మహిమ రాదు. నీ దీవులు కూడా ఆగిపోతాయి. నా కొరకు ఫలించు, నేను మహిమపరచబడతా, నిన్ను దీవిస్తా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆదాముని ఎలా విస్తరించాడో, ఆశ్రయించినప్పుడు నోహుని ఎలా ఆశ్రయించాడో, యాకోబుని ఎలా ఆశ్రయించాడో, ఈరోజు నిన్ను కూడా ఆశ్రయించాలని దేవుడు ఈరోజు నీతో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఓకే, అంచేత మనందరం ఫలించాలని మనం ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవాలి. ఓకే అమ్మా, మరి ప్రార్థన చేసుకుందాము. మరి ఎలాగూ ఆశ కలిగి ఉన్నాడో దేవుడు మనం నేర్చుకున్నాము. ఇప్పుడు ఇలా దేవుని కొరకు ఫలించాలంటే మన హృదయాలు ఎలాగ ఉండాలి? 2వ క్వశ్చన్ చెప్పాలి, మీరు ఆన్సర్. ఇలాగో దేవుని కొరకు నేను ఫలించాలి, నా కొరకు దేవుని కొరకు ఫలించాలంటే మన హృదయాలు ఎలాగ ఉండాలి? ఏంటి అన్న డౌట్గా చెప్తారంట. మా ఇంతవరకు చెప్పింది ఏంటి? వేసి లేకపోతే ఇంక పైకి ఏం వెళ్తారు? పైకి ఏమో గట్టి చెప్పండి. మళ్ళీ ఏముండాలమ్మా? మంచి హృదయం, మంచి నేల వలె మంచి హృదయాలు ఉండాలి. అర్థమవుతుందా? వినండి, మనం కోసం కాదు, మన కోసం ఫలించడానికి ఎలాగన్నా ముండ గొప్పలో ఫలిస్తాం, రాతి నేల బండ ఫలిస్తాం, త్రోవ పక్కన బండ ఫలిస్తాం. కానీ దేవుని కొరకు ఫలించాలండి మన హృదయాలు ఉండాలమ్మా, మంచి నేల వలె ఉండాలి, మంచి హృదయాలు మనం ఉండాలి. ఓకే, ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? ఓకే, వెరీ గుడ్. మరి మంచి నేల మంచి హృదయం అంటే ఏంటి? వెరీ గుడ్, నేర్చుకుందాం ఈరోజు. మంచి హృదయం అంటే ఏంటి?
అందరూ ఉంటే బాగుండు, అందరూ ఉండవు. నేర్చుకుందాం ఈరోజు. మంచి హృదయం అనగానేమి చూద్దాం. దావీదు భక్తుడు గురించి తెలిసాం కదా. దావీదు గురించి ఎందుకు చెప్తున్నాడు మొట్టమొదటిగానంటే, యేసుక్రీస్తు చెప్పాను కదా, యాకోబులోంచి 12 గోత్రాలు యోధ గోత్రం నుంచి దావీదు నుంచి యేసుక్రీస్తు వచ్చాడు కదా. అక్కడ మొదలు పెడదాం. యథార్థ హృదయం అంటే ఏంటో. మొదటి దినవృత్తాంతములు తీయండి. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము. అందరు తీయండి. 359 పేజీ, 3 పైన తెలుగు బైబిల్లో 359 పేజీలో మంచి నేల మంచి హృదయం నేర్చుకుందాం. దావీదు భక్తుడు చెప్తున్నాడు. 29 వచనము 17. నా దేవా, నీవు నా హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతులేముంది ఇష్టపడుచున్నావా అని నేనెరుగుదను. నేనైతే దీని స్తోత్రం, హల్లెలూయా. నేనైతే ఎలా ఉన్నానమ్మా? యథార్థ హృదయం గలవాడని ఇవన్నీ మనఃపూర్వకంగా ఇచ్చున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చిన చూచి సంతోషించుచున్నాను. దేవుని మందిరం కట్టడానికి అందరూ వచ్చినప్పుడు, జనులు వచ్చినప్పుడు దావీదు దేవునితో పలుకున్నాడు అన్నమాట. నువ్వు యథార్థవంతులు ప్రేమించే దేవుడు నైనా, నేనైతే యథార్థమైన హృదయం గలవాడనై నేను నిన్ను సేవించుడు. ఎంత చక్కని మాట చెప్పాడు చూడండి. నేనైతే దగ్గర చూడండి, నేనైతే దగ్గర నుంచి, నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవి అన్ని మనఃపూర్వకంగా నేను చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మంచి నేల మంచి హృదయం అంటే ఏంటి? యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. హృదయంలో యథార్థత లేకపోతే మనం మంచి హృదయంలో ఉండలేము, మంచి నేల ఉండలేము, ఫలించలేము. ఎవరికొరు ఫలిస్తాం? ఇప్పుడు అప్పుడు మన కోసం మనం ఫలిస్తాం. ఏమో అర్థమవుతుందా? వింటున్నారా? దేవుని గారు ఫలించాలంటే మంచి నేలగా ఉండాలి. మంచి నేల ఉంటే మన హృదయం ఉండాలి, యథార్థత ఉండాలి, ప్యూర్ హార్ట్, యథార్థత. అంతరంగంలో సత్యమును కూర్చున్నావు అన్నాడు. అందుకని ఇదే భక్తుడు. నీవు అంతరంగంలో ఏం కోరుతున్నాడమ్మ? దేవుడు సత్యం. ఎందుకని ఆయన ఎవరు? సత్యము. నాలో అబద్ధం ఉంటే సత్యం ఉండదు, మంచి నెల కాదు. ఫలించలేను దేవుని గారు. నా కొరకు ఫలిస్తా, ఇంకొకరి గారు ఫలిస్తా. ఎందుకని నా అంతరంగంలో యథార్థత లేదు, అంతరంగంలో సత్యం లేదు. కాబట్టి సత్యం అంటే ఎవరు? యేసయ్య. కాబట్టి నాలో నా నేల మంచిగా ఉండాలి, దేవుని గారు ఫలించాలంటే నాలో ఏముండాలమ్మా? యథార్థత, సత్యం ఉండాలి నా హృదయంలో. ఎంతమంది ఒప్పుకుంటారు దావీదు యథార్థ హృదయం గలవాడు? ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు చూపించండి. నేను ఒప్పుకోను. ఏ విచారం చేశాడు? చేశాడు. ఆయన చంపేశాడు కదా. వాళ్ళు ఎలా చెప్పాడు? చాలా ప్లాన్ వేసి. ఎంత ప్లాన్ వేసాడంటే ఎవరికి డౌట్ రాకుండా, అమ్మ ఆ ప్లాన్ చూస్తే మతిపోతుంది మనకి. అలా చంపేశాడు. ఎవరిని? వ్యభిచారం చేసిన స్త్రీ యొక్క భర్తను చంపేశాడు. 10 ఆజ్ఞల్లో ఏం ఆజ్ఞలున్నాయి? 7వ ఆజ్ఞ ఏంటి? వ్యభిచరించవద్దు. 6వ ఆజ్ఞ నరహత్య చేయవద్దు. 2 చేశాడు కదా. మరి యథార్థ హృదయుడు అంటాడు ఏంటి? చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలో పాపము చేయని వాడు ఒక్కడం లేడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వారమే. కానీ యథార్థత, నువ్వు పాపం చేస్తున్నావా పాపం చేయట్లేదా అన్న దాని మీద లేదు. ఎందుకని? పుట్టుకతోటే తల్లి గర్భంలో పుట్టుకనే పాపవత్తులు మనందరం కూడా. అందుచేత నాలో పాప స్వభావం ఉన్నప్పుడు పాపం చేయకుండా ఇంకేం చేస్తా? పాపం చేస్తాం. దీన్ని బట్టి నిన్ను యథార్థ హృదయుడా, మంచి హృదయం కలవడా, రాతి నేల హృదయమా, కఠిన హృదయమా, చిరడు రాసింది స్థూరమైనటువంటి దూరమైనటువంటి ఈ చోట దేవుడు నీలో పశ్చాత్తాపాన్ని చూస్తాడు. దేవుడు దీనికి స్తోత్రం, హల్లెలూయా. అది మంచి హృదయం అంటే, అది మంచి నేల అంటే, అది యథార్థమైన హృదయం అంటే. యథార్థం అంటే ఏంటనమాట? ఏమి దాచిపెట్టుకోకుండా ఓపెన్ అయిపోవడమే దేవుని దగ్గరకు వచ్చి. ఓపెన్ కాకపోతే నీ హృదయం ఫలించదు. నీ కొరకు, దేవుని కొరకు, నీ కొరకు ఫలిస్తావు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. దావీదు గురించి చెప్పకముందు ఒక ఆమె ఉంది. అమ్మా నీళ్ళు కావాలన్నాడు ప్రభు. నువ్వు యూదుడు కదా, నేను సమరయ స్త్రీ ఎందుకు అన్నది ఆమె. పర్లేదమ్మా, నేను ఎవరు తెలియదు నీకు. మనుషులందరూ యథార్థ హృదయం ఇవ్వడానికి వచ్చినటువంటి హృదయం గలవాడిని. నువ్వు యాకోబుని గొప్పవాడా? అవును గొప్పవాడిని. వెళ్ళి నీ పెనుమిడి తీసుకురా అన్నాడు ప్రభు. ఏమన్నదమ్మా? ఆమె పెనుమిడి ఉన్నాడా? ఏం చెప్పాలి? ఏదైనా యాక్షన్ చేయాలా? ఏముందమ్మా ఆమె? మరి ఒకరితో కాపురం చేస్తుంది కదా. ఆ తెలియదు ప్రభుకి. ఒకరితో కాపురం చేస్తుంది. నీ పెనుమిడి తీసుకురా అన్నాడు. ఈ గుండెలో రాయబడింది ఇప్పుడు. ఎందుకని? ఒకరితో కాపురం చేసిన ఆయన పెనుమిడి కాదు.
ఇప్పుడు ఏం చేయాలి? ఈమె డ్రామా చేయాలి కాసేపు, ఏదైనా డ్రామా వేసి యాక్షన్ చేయాలా. కానీ డ్రామాలు చేయలేదు, యాక్షన్ చేయలేదు. నాకు పెరిమిటి లేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి ఉన్న స్తోత్రం. హల్లెలూయా. ఇది యథార్థ హృదయం అండి. చేసిన తప్పుని దాచిపెట్టుకోలేదు. నాకు పెరిమిటి లేడు, నువ్వు చెప్పింది కరెక్టే. అక్రమంగా ఒకంత కాపురం చేస్తున్నాను నేను, అది ఒప్పుకుంది. ఇంత నాటకాలు ఆడతావు నా దగ్గర, నీకు ఇంత ఐశ్వర్యాన్ని ఇచ్చాను, దీవుని ఇచ్చాను అని ఆమె నీకు చెమ్మ మీద కొట్టాడా? గెలవడన్నాడా? అమ్మా ప్రేమించాను ఆమె. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు 5 పెనిమిట్లు ఉండరు, 5తో కాపురం చేశావు నీవు. వాళ్ళు కాదు, ఇద్దరు కాదు, 5తో. ఇప్పుడు ఉన్నవాడు కానీ నీవాడు కాదు, వ్యభిచారం చేస్తున్నావు. కానీ నీలేముంది? యథార్థమైన హృదయం ఉంది అని ఆమెను క్షమించాడు. ఆమె ద్వారా ఆ గ్రామం అంతా రక్షింపబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమె పాపాత్మురాలేనా? నీతిమంతురాలేనా? నీతిమంతురాలు ఆమె. అలాగని పాపాత్మురాలని దేవుడు వదిలిపెట్టేశాడా రక్షించకుండా? దేవుడు చూసేది ఇది కాదు నా సోదరే. నువ్వు చేసినటువంటి తప్పులకి పశ్చాత్తాపం ఉందా నీకు? అయ్యో తప్పు చేశానని, లేకపోతే నేను ఎవడు బాగు చేయలేడు. నువ్వు దేవుని కూడా ఫలించలేవు. పశ్చాత్తాపం కావాలి. తర్వాత ఏం చేయాలి? దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే తప్పు అంటే ఏంటి? చాలా మంది అంటే నేనేం తప్పు చేయలేదు. తప్పు అంటే ఏంటి? దావీదు ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? వ్యభిచారం చేశాడు, నరహత్య చేశాడు. అవి ఏంటవి? ఏంటమ్మా ఇవి? నరహత్య, వ్యభిచారం ఏంటవి? తప్పులు, పాపాలు. అవే నా పాపాలు, తప్పులు అంటే. ఇప్పుడు ఈమె అబద్ధం చెప్పింది అనుకోండి, అదేంటది? నరహత్య ఎంత పాపమో, దొంగతనం ఎంత పాపమో, తల్లిదండ్రులు అవిధేయత ఎంత పాపమో, విశ్రాంతి దినమును అపత్రం చేయడం ఎంత తప్పు, ఆ నామాన్ని వ్యర్థంగా వచ్చడం ఎంత తప్పు, పొరుగువాడిని ఆశించడం ఎంత తప్పు, నరహత్య చేసే ఎంత తప్పు, అబద్ధం చెప్పడం కూడా అంత తప్పు. దేవుని దృష్టికి అది తప్పితో అన్ని సమానమే. ఈమె అబద్ధం చెప్పిందా, నిజం చెప్పిందా? నిజం చెప్పిందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది యథార్థమైన హృదయం అంటే. వారే ఫలిస్తారు దేవుని కొరకు. తప్పంటే నరహత్య, వ్యభిచారమని అనుకోకండి. నీ నోటి చిన్న అబద్ధం వచ్చిన అదేంటమ్మది? పాపం. దేంతో సమానం అది? అందుకని ప్రకటన ఏమన్నాడమ్మా? విగ్రహార్థకులందరూ, వ్యభిచారులందరూ నరకం పోదని ఫుల్ స్టాప్ పెట్టలేదు అక్కడ. తాను ఒక మాట పెట్టాడు. అబద్ధికులందరూ మరణ గుణంలో పొందురని. ఎవరితో పెట్టాడు? అబద్ధికులు కూడా. వ్యభిచారం చేసిన వాళ్ళతో పెట్టాడు. అది చేసిన ఈ రెండు ఒకటే. దేవుని దృష్టికి ఇంత తప్ప అంత తప్పు కాదు. ఎంత పెద్ద ద్రాక్షరసం, పెద్ద కుండీలో పెళ్ళి అవుతుంది కదా, ద్రాక్షరం ఉంది. ఒక చుక్క విషయం వేసాను, ఏమవుతుందమ్మా అది? ఏమన్నా తాగుతారా? పులిసిన పిండి చిన్న ముద్దైనా ఏం చేస్తున్నట్టు అది మొత్తం పిండంతా ముద్ద చేసేసి పాడు చేసేస్తుంది. అలాగే నాలో ఇంత చిన్న తప్పు ఉన్న నాలో యథార్థత పోగొట్టుకుంటాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఏముండాలమ్మా? యథార్థమైన హృదయం ఉండాలి. యథార్థమైన హృదయాలు అంటే ఏం చేయాలమ్మా? దేవుని దగ్గర వచ్చి, ప్రభువా నన్ను క్షమించు, తెలిసి తెలియక తప్పు చేసా, క్షమించు. ఇది యథార్థమైన హృదయం. ఇప్పుడు ఈయన యథార్థ హృదయాన్ని దేవుడు సాక్ష్యం చెప్పాడు దావీదని. In spite of his adultery, his murder, still God said, "You have pure heart, you have." అని ఒక టెస్టిమనీ ఇచ్చాడు దావీదు గురించి. ఎందుకని? 51వ కీర్తనలు 51. కీర్తనలు 51. దేవా నీ కృప చొప్పున కరుణింపుము, నీ వాత్సల్య బాహుని చొప్పున నా అతిక్రమం తుడిచివేయము, నా దోషం పోనట్టు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోనట్టు నన్ను పవిత్రపరచము, నా అతిక్రమం నాకు తెలిసినవి, నా పాపం ఎల్లప్పుడు నీతున్నది. ఇప్పుడు 4వ వచనం ఏమన్నామా? ఏమన్నాడు దావీదు? నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదండి యథార్థ హృదయం అంటే. తప్పిపుచ్చుకోవట్లేదు. నేను పాపం చేశాను ప్రభువా నీ ఎదుట, నా పాపం నీ దగ్గరే ఉన్నది, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేస్తున్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడు కాకూడదు, తీర్పు తీసినప్పుడు నిర్మలుడు కాకూడదు. తర్వాత 5వ వచనం ఏమన్నామా? నేను పాపములో పుట్టిన వాడను, పాపంలో నేను నా తల్లి నన్ను గర్భమున ధరించాను. ఇప్పుడు చెప్పండి, దావీదే పాపి నన్ను ఒప్పుకుంటే నేను నీతిమంతుడా? ఎవరున్నారు నీతిమంతులు? నేనేం తప్పు చేయలేదంటే నువ్వు నీతిమంతురాలువా? నేనేం తప్పు నేను అన్నాను అనుకోండి, ఇప్పుడు ఎంత చెప్తాను, నేను నీతిమంతుడు, నేను తప్పు చేయలేదంటే నీతిమంతుడా? దేవుడు ఒప్పుకుంటాడా? మనందరం పాపాత్ములే. మీ అందరికంటే గొప్ప పాపాత్ముడు నేను.
మీకంటే 1,00,000 రెట్లు పాపాత్ముడు నేను, కానీ నా పాపాలని దగ్గర ఒప్పుకున్నా. అందుకని దేవుడు ఈరోజు కరుణించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు పాపాత్ముడే, కానీ యథార్థ హృదయ దేవుడు ఒప్పుకున్నాడు కాబట్టి దేవుడు క్షమించాడు. అతనికి ఆ భూలో నుంచి లోక రక్షణ తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చేయవలసినట్టు ఈరోజు మంచి నేల వల్ల నీ హృదయం ఉండాలంటే నీ తప్పులు ఒప్పుకో, నీ అబద్ధాలు ఒప్పుకో, నరహత్యను ఒప్పుకో. మంత్రి ఎన్నిసార్లు మానేసి 52 ఆధారాలు మానేసావు, దేవుని దగ్గర ఒప్పుకో. తల్లిదండ్రులు ఎంత దూషించావో ఒప్పుకో. ఎన్నిసార్లు దేవుని యొక్క మాటని తిరుగునించావో ఒప్పుకో. అప్పుడు మన హృదయాలు ఎలా ఉంటాము దేవుని దృష్టికి? యథార్థము. అప్పుడు 100 60 హల్లెలూయా. హల్లెలూయా. దావీదుడు ఎందుకు యథార్థ హృదయుడో మనం నేర్చుకున్నాం. తర్వాత ఇంకో రాజు గురించి చూద్దాం. 2 రాజులు 20 వచ్చాం. 2 రాజులు 20. 2వ రాజులు 20. 2వ రాజులు 20 3వ వచనం. సరే, మొదటి వచనం చదువుతున్నాను చూడండి. 2వ రాజులు 20. ఆ దినంలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగుగా ఆమోజు కుమారుడును ప్రాప్తునైన ఏషియాతు వద్దకు వచ్చి, నీవు మరణం వచ్చున్నావు, బ్రతుకు గనక నీ ఇల్లు చక్కబెట్టుకోనమని యెహోవా సెలవిచ్చాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిరుపుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించను. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి హిజ్కియా దేవుడు ప్రార్థన చేశాడు. ఎలా జ్ఞాపకం చేసుకోమన్నాడు? ఎవరైనా ఒక మాట రాశాడు అక్కడ, పరిశుద్ధాత్ముడు. చెప్తారా చూసి? వెరీ గుడ్. హల్లెలూయా. ఎందుకన్నాడు? నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని ఎందుకన్నాడు చెప్పాలి మీరు. ఎందుకనంటే నీతిమంతుడు ఒక్కడు లేడు కాబట్టి. ఏమన్నాడు ఈయన? ఏం ప్రార్థన? నేను యథార్థ హృదయుడనై నీ సేవ చేశా, నీ సందులో నీ సేవ చేశా అయినప్పుడు నాలేముంది? పాపం ఉన్నది. కాబట్టి యథార్థ హృదయముతో నేను బ్రతుకుతున్న పాపం చేసినప్పటికీ నీ దగ్గర పాపం చేయకూడదని నిశ్చయం చేసుకుని చేస్తున్నాను కాబట్టి నీ కృపతో నన్ను క్షమించు అని చెప్పగానే దేవుడు ఏం చేశాడమ్మా? అతను మనం చెప్పాను, ప్రభువా నన్ను క్షమించు, నేను నాలో యథార్థ హృదయం అంటే వెరీ గుడ్ అంటాడు దేవుడు. ఏం చేస్తాడమైనా? మనుషులు పైరవం లక్ష్య పెడతారు. ఏం చేస్తాడంటమ్మా? నా హృదయం యథార్థ ఉందో నీకు తెలియదు, ఎవరు తెలుస్తుంది? దేవుడు తెలుస్తుంది. ఇప్పుడు దేవుడు హిజ్కియా చూశాడు హృదయంలో. ఏం కనబడిందమ్మా? కనబడిందా లేదా? నిజం చెప్పండి. కనబడింది కాబట్టే ఇంక యెషయా చెప్పేసి నువ్వు చచ్చిపోతావు చెప్పి అలా వెళ్తే, ఏ స్టాప్ 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 హిజ్కియా ఆగుబో, అరౌండ్ వెళ్ళు, మళ్ళీ దగ్గరికి హిజ్కియా దగ్గర వెళ్ళు. అతడు ఎంత యథార్థ హృదయుడో నేను అంగీకరించి ఉన్నా. ఐఎమ్ ఎక్స్టెండింగ్ 15 more years his life, go and tell him అని చెప్తాను. మళ్ళీ వచ్చి ఆ రోజు చచ్చిపోవాలి, 2-3 రోజులు చచ్చిపోవాల్సిన వ్యక్తి ఎన్ని సంవత్సరాలు బ్రతికాడమ్మా? ఎందుకు బ్రతికాడు? అతను యథార్థతను బట్టి నా సోదరుడు, నా సోదరే. అంచేత కేవలం యేసుక్రీస్తు కృప చేతే నువ్వు బ్రతుకుతున్నావు, కానీ నువ్వు నీతిమంతురాలు కాదు, నేను నీతిమంతుడు కాదు. ఓన్లీ హిస్ గ్రేస్. అతను ప్రార్థన చేశాడు. అంటే హిజ్కియా ఏముందమ్మా? యథార్థం నీలో ఉందా? ఉంటే ఏం చేయాల? దేవుని దగ్గర వచ్చి పాపాలు ఒప్పుకో. చిన్నది కానీ పెద్దది కానీ. ఏమన్నా తిట్టావనుకో, నువ్వు గాడిద అన్నావు అనుకో, అదేంటిది? నరహత్యతో సమానం అది. ఏమన్నా మొహం చూస్తే అదేంటి? వ్యభిచారంతో సమానం అది. ఏం చేయాలి నువ్వు? నీ నీతిమంతురాలు, నీతిమంతుడు ఏం తప్పు తెలియాలంటే కాదు. నేను హృదయం చూస్తానా? నీ 10 రూపాయలు చూస్తా. నీ హృదయం ఎవరు చూస్తారు? నన్ను మోసం చేయొచ్చు, దేవుడిని మోసం చేయగలుగుతావా? చేయలేవు. దావీదు వలే మనం ఉందాం. ఇంకో రాజును చూద్దాం. ఇంకో రాజు, ఆశ అనే రాజు. 2వ దినవృత్తాంతములో 15వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములో 15వ అధ్యాయం. 17వ వచనం. ఆశ అనేటువంటి చక్రవర్తి ఏమంటాడు చూద్దాం. వీళ్ళందరూ కూడా హిజ్కియా కానీ ఆశ కానీ దావీదు గర్భం చూసిన వాళ్ళే. 17వ వచనం. ఆశ ఉన్నత స్థలములను ఇజ్రాయేల్లో నుండి తీసివేయలేదు, కానీ అతడు బ్రతికిన కాలమంతయు ఇతని హృదయము ఎలా ఉందమ్మా? గట్టిగా యథార్థం కూడాను. ఎన్ని రోజులు ఉన్నాడు యథార్థంగా? అది చూసి చెప్పండి. అతడు బ్రతికినంత కాలం ఎలా ఉన్నాడమ్మా దేవుని దగ్గర? యథార్థ హృదయం ఉన్నాడంట. నేను ఎప్పుడు యథార్థం ఉంటాను తెలుసా? ఆదివారం ఉంటా. మళ్ళీ బయటికి వెళ్ళగానే మళ్ళీ ఏంటో మళ్ళీ యథార్థం అనేది ఎక్కడ ఒక అడ్రస్ కనబడుతుంది నాకు. మళ్ళీ యథార్థం రావాలంటే ఇంకో ఆదివారం రావాలి.
మనం ఇలా ఉంటాం. మీ సంగతి నేను నా సంగతి నేను చెప్తున్నా. శుక్రవారం శనివారం ఆదివారం యథార్థత, మళ్ళీ బయటికి వెళ్తే మామూలే. ఇదే యథార్థత అంటే ఎంతకాలం ఉండాలంట? మన బ్రతుకు దినములన్నీ పాట పాడతాం కదా, నా బ్రతుకు దినములు లెక్కింపనేపుము. ఏం నేర్చుకుంటావు? యథార్థత హృదయం తెచ్చామని ప్రార్థన చేయి. నాలో యథార్థం చూసే దేవుడు నేను. ఎన్ని రోజులమ్మా? ఒక రోజా? ఎన్ని రోజులు? బ్రతికినంత కాలం ఏముండాలి? మళ్ళీ యథార్థత ఉండాలి. ఎన్ని రోజులు ఉంటుంది నీలో యథార్థత? ఉంటుందా లేదా? ఫస్ట్ క్వశ్చన్ ఉంటే ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్ని గంటలు ఉంటుంది? ఎన్ని నిమిషాలు ఉంటుంది? పరీక్ష చేసుకోవద్దా? పరీక్ష చేసుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ ఏముండాలమ్మా? యథార్థత ఉండాలంటే మన మంచి నాలుగు ఉంటే అప్పుడు మనం ఏమవుతాం? ఫలిస్తాం. ఎవరు ఫలింపజేస్తారు? దేవుడే. దేవుడే. ఇలా ఫలించిన వారు కొంతమంది ఉన్నారు. ఆశ్చర్యపోతాం. చూడండి ఒకసారి, ఆదికాండము 26వ అధ్యాయం చూడండి. ఆదికాండము 26. ఆదికాండము 26. ఆదికాండము 26. అబ్రాహాము కుమారుడు ఇస్సాకు. ఆ ఇస్సాకు గురించి ఏం రాయింది అంటే ఇందా చెప్పిన యాకోబుకి తండ్రి. 12వ వచనం, 26:12 ఆదికాండం, జెనిసిస్ 26:12. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే ఏం చేశాడమ్మా? విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని? యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక మనుషుడు గొప్పవాడైనది. చాలా నేర్చుకోండి ఈ మాట. ఇస్సాకులు ఏం చేశాడు? పొలం ఉంది. మరి అబ్రాహాంకి బోర్డు ఆశీర్వడు కదా, బోర్డు పొలం ఉంటే విత్తనం వెళ్ళాడంట. ఆ సంవత్సరము ఎలా పండిందంట పంట? ప్రభు ఏం చెప్పాడు అక్కడ? మంచి నేల పండి విత్తనాలు ఎంత ఫలిస్తామా? 100 అంతలుగా. ఇప్పుడు ఇస్సాకు ఎలా ఫలించాడు? 100 అంతలు ఫలించాడు అని చెప్పాడు. ఎందుకు ఫలించాడు 100 అంతలుగా? ఇస్సాకు అని మిగిలిన వాళ్ళు అందరూ వేశారు. వాడు ఎవరో 100 అంతలు ఫలించలేదు, ఈయన ఫలించాడు ఆ పంట. ఎందుకని? పక్కనే ఉంది చూడండి, దేవుడు అతనిని ఆశీర్వదించను గనక ఏమైందమ్మా? ఎందుకు ఆశ్రయి? ఇప్పుడు రెండో క్వశ్చన్. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఆశ్రయించాడు? మొదటి వినండి, చాలా అర్థం చేసుకోండి. అతడు అందరూ వేశారు కానీ ఇస్సాకు వేసిన మాత్రం 100 అంతలుగా ఫలించింది. ఎందుకు 100 అంతలుగా ఫలించింది అంటే దేవుడు అతనిని ఆశ్రయించాడు. మరి దేవుడు ఎందుకు ఆశ్రయించాడు? అది కరెక్ట్. ఇస్సాకులో ఏముందమ్మా? యథార్థ హృదయం. అందుకని దేవుడు అతను ఆశ్రయించి 100 అంతలుగా ఫలింపజేశాడు. నీలో యథార్థత ఉంటే నువ్వు ఎలా ఫలిస్తావు దేవుని వరకు? 100 అంతలుగా. మరి అక్కడ ప్రభు ఏం చెప్పాడమ్మా? అందరూ 100 అంతలు ఫలిస్తే బాగుండు. అలా అనలేదు ప్రభు. ఏమన్నాడు? అందరూ 100 అంతలు కాదు, కొంతమంది. తర్వాత 60 అంతలు, తర్వాత కానీ ఫలించాలి. 30 అంతలు 60 అంతలు 100 ఫలించాలి. మరి ఎందుకు తేడా వచ్చింది? అందరి హృదయాలు ఒకలాగా ఉండవు. యథార్థత ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర విశ్వాసం అనేది దేవుడు కొంచెం కూల్చిస్తాడు. నీ విశ్వాస పరిమాణం చొప్పున అది ఆధారపడి ఉంటుంది. నీలో 100 fold అంత విశ్వాసం ఉంటే 100 fold దేవుడు ఇస్తాడు. ఒక 60 fold ఉంటే 60 fold, 30 and 30. ఏం లేకపోతే ఏం లేదు. ఇది ఎవరి మీద ఆధారపడి ఉంది? నీ మీద ఆధారపడి ఉంది. అది నా హృదయంలో యథార్థత 100% ఉందా? 60 ఉందా? 30 ఉందా? లేదా? దాని మీద నీ దేవునికి ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది. అది ప్రభు ఉట్టినే చెప్పలేదు 60, 60, 100 అని. నీ హృదయంలో యథార్థత 100% ఉంటే ఎలా ఫలిస్తావు? 60 ఉంటే, 30 ఉంటే, ఏం లేకపోతే 0 అయితే 0. హల్లెలూయా. ఇప్పుడు మన హృదయం ఎంత పెట్టుకుందాం? ఇప్పుడు చెప్పండి, ఒక టార్గెట్ పెడదాం. చెప్పాలి, మన హృదయం యథార్థత ఎంత పెడదాం టార్గెట్? ఎవరు మాట్లాడరేంటమ్మా? ఎవరో 0 అంటున్నారు. ఎవరో 0 అంటే 0. ఎంత? 100. 100 పెట్టుకుంటే కనీసం 10 వస్తుంది శాతం. టార్గెట్ 10 పెట్టుకున్నాను అనుకో, 0 వస్తుంది. ఏమ్మా, మీకు స్కూల్కి వెళ్తున్నారు కదా, మీరు అందరూ స్కూల్కి చదువుతున్నారు కదా, 100కి 100 రావాలని ఆశపడతారా? 100కి 10 రావాలని ఆశపడతారా? అందరూ 100 రావాలనుకుంటే మరి ఎన్ని మార్కులు వస్తున్నాయి? 100 వచ్చేస్తున్నాయా? 100 టార్గెట్ పెట్టుకుంటే అన్నీ వస్తున్నాయి. ఆ టార్గెట్ పెట్టుకోతే అసలు రావు కదా. అర్థమైందా? ఇది కూడా అంతే. మన టార్గెట్ ఎంత ఉండాలి? 100. అప్పుడే కనీసం దేవుని సంతోషపెట్టగలుగుతాం. దేవుని స్తోత్రం. ముగింపులోకి వెళ్దాం. ఇప్పుడు ఎలాగుంటే ఇలా కనుక ఉంటే దేవుడు ఎంత గొప్ప కార్యం చేయబోతున్నాడు చూడండి. మన హృదయం ఇలాగుంటే ఇస్సాకు చేసినట్టు ఎలాగా ఫలిస్తాడు చూడండి.
కీర్తన గ్రంథము 64 అధ్యాయం చూడండి. కీర్తనలు 64, కీర్తనలు 64, కీర్తనలు 64 10వ వచనం. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఏం చేస్తారమ్మా? ఆయన శరణు వచ్చేదారు. తర్వాత ఏముంది? యథార్థ హృదయులు యందు అందరు ఎలా ఉంటారమ్మా? అచిరి అంటే సంతోషంగా గొంతులేస్తారంట. ఎవరు? యథార్థ హృదయులు. అంటే యథార్థ నీ హృదయం ఉంటే నీకు ఏమొస్తుందమ్మా? సంతోషం. సంతోషం ఎంతగా? ఎందుకని? ఎలాగా? ఎందుకు వస్తుంది? 97వ అధ్యాయం 97 కీర్తన 97 11వ వచనం చదువుతున్నాను చూడండి. ఆ బైబిల్ అందరు తీయండి. కీర్తనలు 97, 11. నీతిమంతుల కొరకు వెలుగును, హల్లెలూయా. తర్వాత ఏముందమ్మా? యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా యెహోవాను సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. హల్లెలూయా. ఏముందమ్మా? మళ్ళీ యథార్థత ఉంటే ఆనందం విత్తబడుతుందంట. నీలో యథార్థత ఉంటే విత్తనాలు విత్తుతావు, కానీ ఆనందాన్ని విత్తేది ఎవరు? నువ్వు కాదు, దేవుడు. అర్థమైందా? దేవుడి కొరకు ఫలించాలని ఉంటే నీలో ఆనందం, సంతోషం ఎవరు విత్తుతారు? నీకు ఆ శక్తి లేదు, నాకు ఆ శక్తి లేదు. ఎవరు విత్తుతారు? అంటే దేవుడు ఇటువంటి శక్తిని ఇవ్వాలని నీళ్ళే ఉండాలి, యథార్థమైన హృదయం ఉండాలి. దేవుడి సూత్రం. హల్లెలూయా. అందుకని యథార్థత హృదయం ఉంటే ఆ సంతోషం వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం? మొట్టమొదటిగా మళ్ళీ లేటుగా వచ్చిన 11 ఉన్నారు, అర్థమవుతుంది. మనందరూ కూడా మంచి నేలను పడిన విత్తనాలు ఉండాలి. అప్పుడు మంచి నేల పడిన విత్తనాలు ఎలా ఉంటాయమ్మా? 100 60 30 ఫలిస్తాయి. అలా ఫలించాలని అంటే నా హృదయం ఎలా ఉండాలి? యథార్థమైన హృదయం ఉండాలి. దేవుని హృదయం ఏముంది? మనం ఫలించాలని, మేము ఎంతగా ఫలిస్తే ఆయనకి అంత మహిమ వస్తుందని మనకి చెప్పినాడు. అలాగే ఆదాముని ఫలింపజేశాడు, నోవహు కుమారుని ఫలింపజేసినాడు, యాకోబు ఫలింపజేసినాడు. ఓకే, మరి యథార్థత అంటే ఏంటో నేర్చుకున్నాం. పాపం చేయడం అప్పుడు లేడు, అందరూ పాపం చేసిన వారమే. యథార్థత మన పాపాన్ని బట్టి రాదు, పాపాన్ని విడిచిపెట్టడం ద్వారా వస్తుంది యథార్థత. దావీదు విడిచిపెట్టాడు, హిజ్కియా ఒప్పుకున్నాడు, కృప. నాలో ఏం లేదు, కృప. ఆశ నా బ్రతుకు దినంలో నీవు నేర్చుకున్నాం కదమ్మా. అలాగుంటే మనకి దేవుడు ఎలా ఆశ్రయిస్తాడు? ఇస్సాకును ఆశ్రయించినట్టుగా ఆనందాన్ని విత్తేస్తాడు, నీకు 100 ఫలిస్తావు. ఓకే, ఇప్పుడు మనం ఇంకేం చేయాలా? ఒకటేమో మంచి నేలగా మన హృదయంలో ఏముండాలి? యథార్థత ఉండాలి. అర్థమైంది కదా? ఇంకా ఏమైనా చేయాలా? సరిపోతుందా? సరిపోదు, ఇంకోటి చేయాలా. ఏం చేయాలి చూద్దాం. హోషేయ గ్రంథం చూడండి. హోషేయ, యెషయా కాదు, హోషేయ. హోషేయ గ్రంథము 10వ అధ్యాయం. హోషేయ గ్రంథము 749 పేజీ, పాత నిబంధనలో 749 పేజీ నెంబర్. అందరు తీయండి, బైబిల్ అందరు తీయండి. హోషేయ 749 పేజీ అందరు తీయాల. 10వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను చూడండి. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేడి, ప్రేమయన కోత మీరు కోయడి. యెహోవాను వెదుగుటకు ఇదే సమయము గనక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకన్న దున్నని ఏం చేయాలమ్మా? బీడు భూమిని దున్నండి. ఇది చేయాల. మంచి నేలగా మారిపోయింది. వినండి ఎందుకు దున్నాలో. మంచి నేల కొన్నావు, ₹1,00,000 10 లక్షలు కోటి పెట్టి కొన్నావు స్థలాన్ని, పొలాన్ని. మంచి నేల, విత్తనాలు విత్తున్నావు, అలా విత్తాయి, వస్తాయా? ఏం చేయాలా? మంచి నేల కదా అని దున్నకుండా ఉంటే మంచి వస్తాయా? అది మంచి నేల అయినా, రాతి నేలైనా, ముండల తుప్పలైనా, త్రోవ పక్కైనా విత్తనం విత్తనాలంటే నువ్వేం చేయాలి? దున్నాలి. మంచి నేల కానీ దున్నబోదు రావు. అర్థమైందా? దున్నోడు ఇంకోటి ఉంటాడు పక్కనే. నువ్వు మానేస్తే ఇంకో దున్నోడు ఇంకోటి ఉంటాడు, మా ఫ్రెండ్. అందుకని మంచి నేలలో నువ్వు తయారైన తర్వాత, యథార్థత నీ హృదయంలోకి వచ్చిన తర్వాత, యథార్థ నీ హృదయంలో పెట్టుకున్న తర్వాత, దావీదు వలె నీ హృదయాన్ని ఏం చేయాలమ్మా? దున్నాలి. దున్నాలంటే దున్నడానికి ఏం కావాలమ్మా? నాగలి కావాలి, నాగలే. మరి ఎలా దున్నుదాం దీన్ని? ఈ మంచి నేలనే చూద్దాం. దేవుడు ఏమన్నాడు చూద్దాం. లేవీకాండం 25వ అధ్యాయం తీయండి. లేవీకాండము 25వ అధ్యాయం. లేవీకాండము 25వ అధ్యాయం
18వ వచనం చాలా జాగ్రత్తగా లేవి కాండము 25:18. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించెదరు. ఏ భూమి? ఏ భూమి? ఆ భూమి. ఆ భూమి, అన్ని భూములు కాదు, ఆ భూమి. ఏ భూమి? ఏ భూమి అయితే దున్నబడిందో మంచి నేల వలె. ఎలా దున్నబడాలమ్మా? దేవుని వాక్యం అని విత్తనం చల్లిందా దాని ముందు అదే దేవుని వాక్యమైన నాగలి చేత నీ హృదయాన్ని దున్నుకోవాలి. తర్వాత నీ హృదయం ఏం పడాలమ్మా? దేవుని వాక్యం అనే విత్తనం పడాలి. అంటే దేవుని వాక్యం నీవు వినాలి. అందరూ వింటారు కదా, విన్నవారందరూ త్రోవ పక్కన వారిలో ఉంటారు. కొంతమంది విన్నవారందరూ కొండ ముండ్ల పొదలు పడిన వారు ఉంటారు, అమ్మ రాతి నెల పడిన వారు ఉంటారు. కానీ మంచి నెల పడిన వారు అలా ఉండరు. వారు విని వాక్యం విని దాని గురించి గైకొని వారు అప్పుడు ఆ దున్నితే దేని వాక్యం నీళ్ళు ఉంటాయి. అప్పుడు ఆ భూమి, అందుకని ఆ అని పెట్టాడు అక్కడ, ఎడ్జెక్టివ్. భూమి అని లేదు అక్కడ, ప్రతి భూమి అని లేదు అక్కడ. ఆ భూమి ఏ భూమిలో దున్నబడుతుందో, ఏది మంచి యథార్థత ఉందో హృదయంలో, ఏ యథార్థ హృదయంలో దేని వాక్యం విత్తబడిందో ఆ భూమి ఫలించను. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం, కీర్తనలు 1వ అధ్యాయం. దుష్టులు ఆలోచన చెప్పున్నాడు, పాప మార్గం నిలువక అపహాసులు కూర్చుని చూడడం కూర్చోడు. ఓకే, పక్కన పెడదాం. ముండ్ల తొప్పలు పక్కన పెడదాం, రాతి నెల పక్కన పెడదాం, త్రోవ పక్కన పడేద్దాం. యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వెళ్ళను, అతడు చేయనదంతయు సఫలము. అలా ధ్యానించినప్పుడు ఎలా ఉంటాడు అతను? నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. అది పువ్వు అయితే పువ్వు, కాయ అయితే కాయ. ఎందుకు కాస్తున్నాడు అతను? ఇతను ఏం చేస్తున్నాడు? మంచి నేల ఉంది, దున్నాడు. దున్నిన తర్వాత ఎలా దున్నాడు? ఎలా మంచి నేల మార్చుకున్నాడు? దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రము ఆనందించేవాడు. అంటే రోజు ఏం చేస్తున్నాడు ఈయన? ఈరోజు వాక్యం వింటావు, మళ్ళీ ధ్యానం చేస్తున్నావు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళిన తర్వాత. మళ్ళీ ఇంకో వచ్చే వారం చెప్తాడు కదా, కామ పెడతారు కదా, మళ్ళీ వచ్చే వారం చెప్తాడు కదా. ఎంతమంది గుండె మీద చేసుకోండి, ఎంతమంది ఇంటికి వెళ్ళి జ్ఞానం చేస్తున్నారు యొక్క వాక్యాన్ని చెప్పండి. గుండె మీద ఓపెన్గా చెప్పండి. దేవుడు మీరు విత్తనాలు విత్తున్నాడు కదా ప్రతి వారం. ఇక్కడ ఎంతమంది ఇంటికి వెళ్ళి దాన్ని దివారాత్రులు ధ్యానం చేస్తున్నారు? దివారాత్రులు పక్కన పెట్టండి, ఒక 5 నిమిషాలు ఎంతమంది ధ్యానం చేస్తున్నారు? అందుకని నువ్వు ఫలించట్లేదు దేవుని కొరకు. ఇంకేం చేయాలి? యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. మొట్టమొదటి ఏముంటుందమ్మా? దేని మీద ఫలించాలంటే మన నేల ఎలా మారిపోవాలి? మంచి నేలగా మారిపోవాలి, యథార్థత ఉండాలి. రెండవది ఏం చేయాలి? భూమి దున్నాలి. దున్నాలని ఏం చేయాలి? వాక్యం పడాలి. ఇప్పుడు చూడండి ఆఖరిది 15వ అధ్యాయం, యోహాను సువార్త 15:5. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిందునో. సరే చెప్పండి, ఏముంది అక్కడ? వాడు బహుగా నూరంతల. బహుగా అంటే ఏంటి? నూరంతలు, అడుగుదంతలు, ఉపదంతలు. ఎవరు నా యందు ఉంటారో, నేను ఎవరిని ఉంటానో వాడు బహుగా ఫలించును. నాకు వేరేగా ఉండి మీరేమి చేయలేరు. అంటే యథార్థ హృదయం కావాలి ఒకటి, దేని వాక్యం మనలో ఉండాలి. ఇంకేముండాలమ్మా? ఇంకేముండాలి? మూడోది ఆఖరిది చెప్పండి. దేవుల్లో ఉండాలి, యేసులో ఉండాలి. నీవు యేసు నీలో ఉండాలి. ఉంటున్నాడా? ఇంకేమైనా ఉంటున్నారా? ఇప్పుడు తీసేసరికి తెలిసిపోతుంది ఇక్కడ ఎవరున్నారో. ఏంటండి, దేవుడు మనకి ఇంత ఓపెనింగ్ చెప్పలేదు కాబట్టి తెలిసిపోతుంది ఎవరికి. నీ సంగతి నాకు తెలియదు, నా సంగతి నీకు తెలియదు. ఇప్పుడు కనుక దేవుడు ఇచ్చేసాడు అనుకోండి, ఆ గాడికి నోరు ఇచ్చినట్టుగా ఈ హృదయానికి తలుపు తెరిచాడు అనుకోండి, ఇప్పుడే తెలిసిపోతుంది ఏముందో హృదయంలో. దేవుడు ఉన్నాడా? ఇంకోటి ఉన్నాడా? డబ్బు ఉందా అమ్మా? ద్వేషం ఉందా? అసూయ, పగ, కలహం, నరహత్యలు, వ్యభిచారాలు, దేవదోషములు,
అన్నీ బయటకు వచ్చేస్తే టమట రాలిపోతా కిందకి. ఈరోజు పరీక్ష చేసుకున్నాం. నీ హృదయంలో ఎవరు ఉండాలమ్మా? ఏసీ ఉండాలి. ఏసీ ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏసు నీళ్ళు ఉన్నప్పుడు బహుగా ఫలిస్తావు. అప్పుడు దేవునికి ఏమొస్తుందమ్మా? మహిమ. ఇప్పుడు ఆఖరి మాట, ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ 3 సంగతులు నెరవేరాలంటే నువ్వేం చేయాలి? ఆఖరి మాట చెప్పి ముగిస్తావునండి. వాళ్ళకి వెళ్ళిపోతున్నావు. ఐఎమ్ రిపీటింగ్. నీ హృదయం మంచి నేలగా ఉండాలి. అలా ఉండాలంటే నీళ్ళే ఉండాలమ్మా? యథార్థమైన హృదయం ఉండాలి. తప్పును ఒప్పుకో. చిన్నది కానీ పెద్దగా నీకు తప్పు కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టికి తప్పు బైబిల్ చెప్తుంది. నీకు నేర్చుకొని ఒప్పుకో. నా దృష్టికి తప్ప కాదని, దేవుని దృష్టికి తప్పు అయితే ఒప్పుకో. రెండవది, దున్నేసేయి, చెక్కేసేయి. దీని వాక్యాన్ని చెక్కేసేయి. కలుపు మొక్కలు తీసేయి, ముళ్ళ మొక్కలు తీసేసేయి. దేవరాత్రులు ధ్యానం చేయి దీని వాక్యాన్ని. ఏసులో ఉండు, అప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావు. దీని స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ చేయాలంటే నీవు ఒక్కటి చేయాలా? ఈ 3 చేయాలంటే ఒక్కటి చేయాలి. హల్లెలూయా. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం అండి. హెబ్రీ 10. హెబ్రీ 10. పంతొమ్మిది వచ్చిన చదువుతున్నాను చూడండి. అందరూ జాగ్రత్తగా వినాలి. ఆఖరి మాట చెప్తున్నాడు దేవునితో. నిన్ను ప్రేమించి, నేను కౌలించుకొని తప్పుపోయిన కుమారుడు వచ్చినప్పుడు ఎలా కౌలిని ముద్దాడాడో అలా నేను ప్రేమించి ముద్దాడుతున్న యేసే చెప్తున్న మాటలు వినండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడింది అయిన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించడానికి మన ధైర్యం కలిగింది కనుకను, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు కనుకను. ఇప్పుడు చూడండి 22వ వచనంలో, మన సాక్షి కల్మషముతో వచ్చకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి. ఇప్పుడు అందరు చదవండి. తర్వాత ఏముందో? యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానకు చేరుదాము. దేవుని సన్నిధానం అంటే ఏమిటమ్మా? దేవునికి మందిరం. ఎలా రావాలి దేవుని దగ్గరికి? యథార్థమైన హృదయం రావాలి. ఎంతమంది ఎలా వస్తున్నాం? ఏ హృదయంలో వస్తున్నాం ఇక్కడికి? మళ్ళీ ఇందాక చెప్పినట్టు ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది. నేర్చుకో, మార్చుకో. ఈరోజు దేవుని మందిరానికి యథార్థమైన హృదయం రావాలి. అప్పుడే దేవుడు విత్తనాలు, ఇప్పుడు విత్తనాలు నీళ్ళు పడతాయి. మంచి నేల పడిన విత్తనాలే. అప్పుడు 100 ఫలిస్తావు, 60 30 ఫలిస్తావు. నీ వల్ల దేవునికి ఏమొస్తుందమ్మా? మహిమ. మహిమ. అందరు లేచినవ్వండి. నువ్వు దేవుని మందిరానికి 52 సంవత్సరానికి 52 10 సంవత్సరాలు ఏంది? 520 సార్లు ప్లస్ యాడైన ఇంకో 4-5. ఎన్నిసార్లు యథార్థమైన హృదయం కలిగి దేవుని మందిరానికి వచ్చినావు? అది శుక్రవారం కావచ్చు, శనివారం, అందరు కళ్ళు మూసుకోండి, ఆదివారం కావచ్చు. ఎన్నిసార్లు దేవుని మందిరానికి యథార్థమైన హృదయం కలిసి వస్తున్నావు? నీ హృదయం ఏముంది? నీ ధనం ఎక్కడ ఉండవు అక్కడే నీ హృదయం ఉండను. ధనం ఉందా? మనుషులు ఉన్నారా? లోకం ఉందా? కళ్ళు మూసుకొని హృదయం తెరవండి ప్రభు దగ్గర. ప్రభు మాట్లాడితే నీతోటి, నీ హృదయం ఏముందా ఆయన చెప్తాడు. నీకు తెలియకపోతే నేను కూడా నా హృదయం తెచ్చుకున్నాం ప్రభు దగ్గర. ప్రతి ఉదయము రాత్రియు హల్లెలూయా, నా ప్రతి శ్వాసయు హల్లెలూయా. ప్రతి హృదయము రాత్రియు హల్లెలూయా, నా ప్రతి శ్వాసయు హల్లెలూయా. నే సోలిపోవు వేళ నాకు బలముగా మారు, నే సొమ్మసిల్లు వేళ నా ఆత్మ పాడు పాట హల్లెలూయా, హల్లెలూయా.
నా శ్వాసయు నా ప్రాణము నా ఆత్మ పాడు పాట హల్లెలూయా హల్లెలూయా. నాలో యాదవ లేదునైనా క్షమించు, పాపాత్ములను క్షమించు తండ్రి. రాధంతో నీ సన్నిధి వచ్చానికి సహాయం చేయి, నీ రక్తం మీద కడుగు. ప్రతి కొండ మీదను హల్లెలూయా, చీకటి లోయలోను హల్లెలూయా, ప్రతి కొండ మీదను హల్లెలూయా, చీకటి లోయలోను హల్లెలూయా. పైకి ఎదిగినప్పుడు నా విజయము యొక్క రాగం, నాకు లేమి కలిగినప్పుడు ఓదార్పు యొక్క రాగం హల్లెలూయా 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 హల్లెలూయా. నా శ్వాసయు నా ప్రాణము నా ఆత్మ పాడు పాట హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా క్షమించు తండ్రి. రాతి నేల ముళ్ళ తొప్పులు త్రోవ పక్కను పడిన విత్తనం వల్ల ఉన్నాను ఎంతవరకు. ఈరోజు నేర్చుకున్నాను తండ్రి, నేను మంచి నేలను పడే విత్తనంలో ఆశపడుతున్నాను. ఆశల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నాయన, ఇదిగో నా పాపాలని దగ్గర ఒప్పుకొని యథార్థ హృదయాలున్నాయి నీ మందిరానికి వచ్చి నీ రక్తంలో పాల్గొనిపోతున్నాను తండ్రి. నీ రక్తం చేత నన్ను కడుగు, నీ శరీరాన్ని బలపరచు, నా పాపాలను తుడిసివేసి కడిగివేసి కల్మషం తీసివేసి యథార్థమైన హృదయంతో ప్రతి వారము నీ మందిరానికి వచ్చిన సహాయం తెచ్చి యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. అలా ప్రార్థన గడపండి, బల్ల చేయబోతున్నాం.